నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎందుకు నోరు విప్పడం లేదనే దాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ గారైతే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, దానికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెలివి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా మాట్లాడడం జరగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో కన్నా ఎక్కువ సీట్లు మనకి ఈసారి వస్తాయని చెప్పేసి ఐపాక్ మీటింగ్‌లో చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అంటే ఎన్నికలైన తర్వాత ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా మాట్లాడలేదు. సో, దీని మీద స్పందించారు. ఏకే కాదు. సో, అసలు ఏమని చూడాలి? ఇప్పుడు రాధిక చెప్పిన మాటల్లో అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెదవి విప్పట్లేదు ఈ ఫలితాల మీద? అసలు ఏం జరుగుతుందక్కడ? ఇప్పుడు చంద్రబాబు గారు నిండు కుండలాంటి వ్యక్తమ్మా ఆయన. హ్మ్. ఆయన ఇప్పుడు ఆయనేంటంటే హ్యాపీగా, సైలెంట్‌గా ఎటువంటి ప్రగల్భాలకి పోకుండా, ఎటువంటి ఆర్భాటాలకి పోకుండా ఆయన యొక్క విజయాన్ని ఆల్రెడీ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. హ్మ్. సో, వీళ్ళు మాత్రం ఒక పక్కన టెన్షన్ తోటి, ఉత్కంఠతోటి రేపొద్దున మన భవిష్యత్తేంటి? మన ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని ఇంతమందిని ఇబ్బందులు పెట్టాము, కొంతమందిని చంపాము, ఇన్ని ఆస్తులు హస్తగతం చేసుకున్నాం, ఇన్ని దురాఘాతాలు చేశాం. రేపొద్దున మనందరికీ పరిస్థితేంటి? జైలులో పెడతారా? లేపోతే ఈ యొక్క కార్యకర్తలు, వీళ్ళు, ప్రజలు వీళ్ళందరిని వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి వాళ్ళంతా ఇళ్ళ మీదకొచ్చి మనల్ని కొడతారా? ఏంటి? మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అని చెప్పి ఈ యొక్క నానా రకాలుగా ఇబ్బంది చూసాం మనం. అటు హ్మ్. గుడివాడకి సంబంధించిన కొడాలి నాని కూడా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తూ కూడా ఆయన సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎందుకంటే హ్మ్. ఆయనకి బీపీ షూటప్ అయిపోయింది. భయం. ఎందుకంటే ఇన్ని మాటలన్నాము, ఇన్ని దుర్భాషలాడాము, ఇన్ని చేశామని చెప్పి. అదే విధంగా వంశీని రిగ్గింగ్ చేస్తుంటే వంశీని ఏ విధంగా అయితే గ్రామస్తులు అడ్డుకున్నారో, ఏ విధంగా అయితే ఆహ్, త తరిమారు. కాసు మహేశ్వర్ రెడ్డిని ఏ విధంగా అయితే గురజాల్లో తరివారు. ఏ విధంగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ మాకు తిరుగులేదు. మేము చెప్పిందే శాసనం, మేము చేసిందే శాసనం అని చెప్పి ఏ విధంగా విర్రవీగారో, గత 20 ఏళ్లుగా వాళ్ళు చేసిన దురాగతాలు గాని, వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు ఏ విధంగా చూసాము. వాళ్ళు ఒక్కసారిగా ఎలక్షన్ అయిపోగానే ఏ విధంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌కి లోనయ్యి, ఆ ఎలక్షన్ జరుగుతుండగా ఈవీఎంలు పగలగొట్టడం, ఆ విధంగా మళ్ళీ ఆహ్, హౌస్ అరెస్ట్‌లో ఉన్న వ్యక్తులు కూడా ఏ విధంగా వాళ్ళు ఊరొదిలి పారిపోయి పక్క రాష్ట్రానికి పారిపోయారు. ఇయన్నీ చాలాగా మనం చూసాం. సో, ఈ హ్మ్. రోజున ఏంటంటే ఇది కేవలం మేకపోతు గాంభీర్యం తప్పి ఏమీ లేదమ్మా. ఏదో హ్మ్. విధంగా క్యాడర్‌ని కాపాడుకోవడం కోసం, ఏదో విధంగా రేపొద్దున జరగబోయే కౌంటింగ్ రోజున అట్‌లీస్ట్ గౌరవప్రదంగానైనా సరే వైసీపీ తరపున కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏజెంట్‌లుగా కూర్చుంటారు. లేకపోతే ఎవరు కూడా రాకపోతే ఇది అపహాసు పాలవుతామని సో, వాళ్ళలో ఏదో ఆత్మస్థైర్యం నంపడం కోసం 175 అనో, లేపోతే మనదే అని జెప్పో, డేట్ పెట్టామని జెప్పో, వైజాగ్‌లో ముఖ్యమంత్రిగా ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఇయన్నీ గూడా ఏంటమ్మా, ఒక విధంగా వైజాగ్‌లో చేసేది వీళ్ళు ఇక్కడ గాదమ్మా. చివరికి ఈ విధంగా మాట్లాడి టెన్షన్ పడి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు, ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా మతి భ్రమించి వైజాగ్‌లో కింగ్ జార్జ్ అని హాస్పిటల్ అని ఒకటుంటదమ్మా. రైట్ అక్కడ సార్. పిచ్చోళ్ళు పిచ్చోళ్ళకి ట్రీట్‌మెంట్ జేస్తారమ్మా. పిచ్చాసుపత్రి అదమ్మా. హ్మ్. హ్మ్. చివరికి వీళ్ళు అక్కడికి జేరి చూసావా కొంతమంది పిచ్చాసుపత్రుల్లో కొన్ని సినిమాల్లో జూపిస్తారు. రైట్. నేను పలానా ఊరికి నేను రాజునంటాడు ఒకడు, నేను మంత్రినంటాడు ఒకడు, మొత్తం ఈ ఊరంతా నాదే అంటాడు. అలాగే వీళ్ళకి కూడా ఇంకా భ్రమల్లో ఉండి, ఇంకా అధికారం మాదే, మేమే ప్రమాణ స్వీకారం జేయబోతున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నాం అని ఈ పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతా ఉన్నారమ్మా. చివరికి హ్మ్. వీళ్ళకి ఆ కేజీఎఫే ఆ కింగ్ జార్జ్ హాస్పిటలే గతి అవుతదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చూస్తే పోలింగ్ అయిపోయినాక సార్ ఆంధ్రాలో ఎలా ఉందంటే పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. అంటే దాడులు, దాష్టికాలే కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ల పైన చేయి చేసుకోవడం ఇవన్నీ మనం చూసాం. అసలు ఇదంతా ఎందుకు వీళ్ళు ఓటర్ల పైన, ప్రజల పైన ఇంత ఆగ్రహంగా అసలు వాళ్ళెందుకున్నారు? ఓటర్లు ఉండాలి. యాక్చువల్‌గా చూసుకున్నట్టయితే అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇంతవరకి ఇలాంటివి చేయలేదు కాబట్టి, ఆ ప్రభుత్వంగా వ్యతిరేకంగా వాళ్ళున్నారని వీళ్ళు ముందే గ్రహించి వాళ్ళ మీద ఇట్లాంటి దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు అనుకోవచ్చా మనం? ఇది కేవలం ఫ్రస్ట్రేషన్ అమ్మా. ఫ్రస్ట్రేషను. ఓకే. ఇప్పుడు ఆ! 'రేస్ గుర్రం' సినిమాలో 'బిల్కిల్ పాండే' అనే పాత్రలో బ్రహ్మానందం గారు ఫ్రస్ట్రేషన్ అంటాడు ఆ! చూసావా? ఆ అవును సార్. ఫ్రస్ట్రేషన్‌లోనే వీళ్ళున్నారమ్మా. అంటే ఆహ్, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఈ హ్మ్. విధంగా ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారే,
హ్మ్. తిరస్కరించారే, హ్మ్. తిరస్కరించబోతున్నారనే ఫ్రస్ట్రేషన్‌లో వీళ్ళ ప్రవర్తన అది శృతి మించి ఈ విధంగా తయారయ్యారమ్మా. ఎందుకంటే వీళ్ళు ఇంతకాలం బట్టి భ్రమల్లో ఉన్నారమ్మా. ఏదో హ్మ్. మావాడు, మా నాయకుడు 131 సార్లు బటన్ నొక్కాడు. ఒకసారి ప్రజలు నొక్కరా అని చెప్పి బాగా ఆశించారమ్మా. కానీ కనీసం ఒక రోడ్లు లేకపోవడం, రోడ్లు కొత్తగా వేయకపోవడం, ఉన్న రోడ్లు హ్మ్. గుంతల రోడ్లకి ఒక తట్ట మట్టేయకపోవడం, ఇటు మెగా డీఎస్‌పీ చేయకపోవడం, ఇటు పోలవరాన్ని ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయకపోవడం, ఈ విధంగా రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రాకపోవడం, రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ఆహ్, ప్రజానీకానికి కూడా ఇటు యొక్క ఎటువంటి ఉద్యోగ అవకాశాలు గాని, ఉపాధి అవకాశాలు గాని లేకపోవడం, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, అన్ని వర్గాలను ఇటు స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. దగ్గర దగ్గర ఈ ఎంతోమంది స్త్రీలు కనిపించకుండా పోయారు. అవును సార్. తెల్లారి లెగిస్తే మానభంగాలు, తెల్లారి లెగిస్తే గొడవలు, కొట్లాటలు, భూ కబ్జాలు, ఆహ్, ల మైన్, ల్యాండ్, శాండ్, వైను దురాగతాలు, దోపిడీలు ఇయన్నీ చూసిన ఈవెన్ ఉద్యోగస్తులు గాని అందరూ ఆల్ కేటగరీస్ ఆఫ్ పీపుల్ హ్మ్. అందరూ ఫెడప్ అయిపోయి ఒక్కసారిగా ఇన్ని రోజులు ఈళ్ళ దుర్మార్గానికి భయపడి ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు గారిని ఇంత ఇబ్బంది పెడితే సామాన్యులు మనల్నేం చేస్తారో, చంపేస్తారో, భయపెడతారో, లేకపోతే ఏం చేస్తారనే భయంతోటి ఇన్ని రోజులు వాళ్ళ భయాన్ని లోపలే దాచుకుని ఎలక్షన్ టైమ్‌లో ఆ ఓటనే ఆయుధంతో వాళ్ళు తీసుకున్న చొరవ, వాళ్ళు ఆ విధంగా వన్ సైడ్ ఓటింగ్ చేయడం దీన్ని సహించలేక, దాన్ని హ్మ్. జీర్ణించుకోలేక ఒక 30 ఏళ్ల పాటు మేదే అధికారం అని చెప్పి పగటి కళ్ళ కన్నా వీళ్ళందరూ కూడా సో, ఒక్కసారిగా వీళ్ళ కలలన్నీ చెదిరిపోయేటప్పటికి, ఈ విధంగా ఎలక్షన్ రోజున జరుగుతున్న ఓటింగ్ సరళిని, పందాన్ని చూసి ఆ రోజున గొడవలకు దిగారు. ఎలక్షన్ అయిన తర్వాత ఓట్లేయలేదని, ఎందుకు మాకు ఓట్లేయలేదని చెప్పి కూడా ప్రజానీకం మీద గొడవలు దిగారు. సో, ఇయన్నీ కూడా చూస్తే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అమ్మా. ఇప్పుడు హ్మ్. రెండోదేంటంటే, ఇప్పుడు మీరు చూసుంటారు 'మహేందర్ సింగ్ ధోని' ఉన్నాడు. మన ఇండియన్ ప్లేయర్. క్రికెటర్. సో హ్మ్. ఆయన మంచి వికెట్ కీపరు, ఆల్ రౌండర్ కూడా మంచి బ్యాట్స్‌మన్ కూడా. సో, హ్మ్. ప్లస్ మన ఇండియన్ టీమ్‌కి ఎన్నో విజయావకాశాలు అందించిన వ్యక్తి. హ్మ్. ఆయన్నందరూ కూడా మిస్టర్ కూల్ అంటారు. అంటే ఈవెన్ మన వికెట్లు పడిపోతున్నా కూడా ఆయన బ్యాటింగొచ్చినప్పుడు చాలా కూల్‌గా ఎక్కడ అవసర పడకుండా ఏ బంతిని ఎలా కొట్టాలో, ఎప్పుడు 4 కొట్టాలి, ఎప్పుడు 6 కొట్టాలి అని చెప్పి ఎన్నో సార్లు ఓటమంచుల్లో ఉన్న ఇండియన్ టీమ్‌ని ఏ విధంగా అయితే విజయం వైపు తీసుకెళ్ళాడో మహేందర్ సింగ్ ధోని ఇప్పుడు ప్రస్తుతానికి మన బాబుగారు అంత కూల్‌గా, అంత కూల్‌గా ఆయన బ్యాటింగ్ చేస్తూ ఉండేటప్పటికి వీళ్ళకేం అర్థం అవ్వట్ల. ఏంటి హ్మ్. ఈ మౌనం? అసలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మౌనం యొక్క వెనకాల ఏముందని చెప్పి. మనం చూస్తేనేమో ఇటు మేకపోతు గంభీరం కౌరులు చెప్పుకుంటున్నాం. ఆయనేమో ఏ విషయం చెప్పట్లేదు. ఆయనేంటంటే కూల్‌గా ఆల్రెడీ ఆయనకి ఓటింగ్ సర్లే అర్థమైపోయింది. ఉద్యోగస్తులందరూ వన్ సైడ్ ఓటింగ్ చేశారు. వాళ్ళ హ్మ్. కుటుంబాలు చేసినియి. యువతంతా వన్ సైడ్ చేసింది. దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఇదంతా చూసేటప్పటికి దిక్కు తోచని పరిస్థితిలో అసలు బాబు గారు ఎప్పుడు లేని విధంగా ఇంత కూల్‌గా ఉంటున్నాడేంటి మిస్టర్ కూల్‌గా అని జెప్పి వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేక రకరకాలుగా బాబు ఓటమిని అంగీకరిస్తున్నాడు. అందుకనే ఈ మౌనం పాటిస్తున్నారు అని జెప్పి వీళ్ళలో ఏదో పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఏదో పైచాచిక ఆనందం పొందుతున్నారు. చూద్దాం హ్మ్. 4 తారీఖునే ఇప్పటికే చాలామంది దేశాలు వదిలిపెట్టిపోయారని, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారంటున్నారు. ఇంకెంతమంది వదిలిపోతారో రాష్ట్రంలో. ఇప్పటికే కూడా ఉన్నవాళ్ళు కొంతమంది అయ్యో! ఈ నాయకుల మాటలిని, ఈ నాయకుల యొక్క అండదండలు చూసుకొని మనం రెచ్చిపోయామే. రేపొద్దున హ్మ్. మన పరిస్థితి ఏంటి? మన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని ఇప్పటికే మదన పడుతూ, ఇప్పటికే రకరకాల వ్యాధులొచ్చి, బీపీలు పెరిగి, షుగర్‌లు పెరిగి, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, తలలు పట్టుకొని బద్దలు కొట్టుకుంటా ఉన్నారు. గాబట్టి బాబు గారి యొక్క మౌనం నిజంగా చూసుంటే మీరు కొన్ని హారర్ సినిమాలు చూసుంటారు. హ్మ్. చాలా సైలెంట్‌గా పిక్చర్ రోల్ అవుతూ ఉంటది. సో, అవును మనం సార్. ఉత్కంఠ ఏమవుతుందా? ఏమవుతుందని మనం సస్పెన్స్‌తో చాలా ఆ! ఇబ్బంది పడతా ఉంటాం. అబ్బబ్బబ్బా! హ్మ్. ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క వైసీపీ నాయకుల పరిస్థితి, వైసీపీ క్యాడరు వాళ్ళ అనుచరుల పరిస్థితి కూడా సేమ్. హ్మ్. బాబు గారి యొక్క ఏదైతే మౌనం ఉందో, ఆ మౌనాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. హ్మ్. సో, గాబట్టి చూద్దాం 4 తారీఖుని డెఫినెట్‌గా కూటమికే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. కూటమి డెఫినెట్‌గా వస్తది. ఆ తర్వాత చాలా చిత్రమైన పరిస్థితులన్నీ రాష్ట్రంలో చూడబోతున్నాం. ఈ విధంగా రెచ్చిపోయిన వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటన్నది సో, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతూ ఉంటదమ్మా. ఇదైతే డెఫినెట్‌గా అన్ని మషాలాలతో కూడిన ఒక సినిమా అయితే ఆంధ్రదేశంలో కొన్ని రోజులు మనం చూడొచ్చు. ఈ నాయకుల రైట్. వైఖరులు గాని, వాళ్ళ పద్ధతులు గాని, వాళ్ళ పాటలు గాని, వాళ్ళు పడే ఆపసోపాలు గాని చూస్తుంటే మనకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎస్పెషల్లీ ఈ యొక్క మీడియా రంగానికి ప్లస్ ఈ యొక్క దీనికి కూడా ఈ మీమ్స్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి పండగ వాతావరణం మనం వీళ్ళు కల్పిస్తారు మనకి.
హ్మ్. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే అమ్మా. థాంక్ యూ అమ్మా. రైట్. రైట్. రైట్.